హాయ్ గైస్! ఈరోజైతే మాత్రం 'బత్తం హాస్యాలకు విజ్ఞప్తి' మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. 'రవితేజ' అన్న మాత్రం మంచి మూవీతో అయితే మాత్రం కమ్‌బ్యాక్ అయితే ఇచ్చాడని మనమైతే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అనేది చాలా చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే నడిచిద్ది గైస్. చాలా కామెడీగా అయితే మాత్రం ఈ మూవీ అయితే నడవడం అయితే జరిగిద్ది. సెకండ్ హాఫ్ దానికి మించి అయితే ఉండిద్ది. ఇక మనం తగ్గిద్దాం అనుకుంటాం కదా! ఫస్ట్ హాఫ్ అయినా, సెకండ్ హాఫ్ అయినా. కానీ దీంట్లో అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ ఏ రకంగా అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉందో సెకండ్ హాఫ్ దానికి మించి అయితే ఉందని మనమైతే చెప్పాలనమాట. ఇద్దరు హీరోయిన్స్ అయితే మాత్రం చాలా బాగా అయితే నటించారని చెప్పాలి. బట్ ఓవరాల్‌గా అయితే మాత్రం 'రవితేజ' అన్న లుక్స్ అయితే మాత్రం వింటేజ్ అయితే మాత్రం ఉండిద్దనమాట. మనకు ఓల్డ్‌లో 'రవితేజ' అన్న ఏ రకంగా అయితే కనిపించారో 'విక్రమార్కుడులాగా' ఈ మూవీలో కూడా అదే లెవెల్‌లో కనిపించడం అయితే జరిగింది గైస్. డైరెక్టర్ గారు ఏ లెవెల్‌లో తీశారంటే 'నేను సలీజ' లాస్ట్ మూవీ అనమాట ఆయనకైతే మాత్రం. దానికంటే మంచిగా తీయడం అయితే జరిగింది 'నేను సలీజ' కంటే. ఇక ఓవరాల్‌గా మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ అయితే మాత్రం డెఫినెట్‌లీగా అయితే వాచ్ చేయొచ్చు. మన సంక్రాంతికి అయితే ఇదే బిగ్గెస్ట్ మూవీ అని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు దీని తర్వాత ఇంకొక సినిమా ఉంది కదా! 'పోలిశెట్టి' గారిది. ఆ సినిమా కూడా చూసిన తర్వాత మనమైతే మొత్తానికి ఏ మూవీ బెటర్ అనేది మనం చెప్పాలనమాట. బట్ ఓవరాల్‌గా అయితే మాత్రం 'రవితేజ' అన్న మూవీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. 'భరతమాస్యానికి విజ్ఞప్తి' అనే మూవీ అయితే మాత్రం ఏ రకంగా తీశారని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు కదా! ఈ రివ్యూ చూసి మీరైతే మాత్రం డెఫినిట్‌గా మూవీకైతే వెళ్ళొచ్చు. కొంతమంది 'రవితేజ' అన్న నచ్చపునులు అయితే మాత్రం నెగెటివ్ టాక్స్ అయితే మాత్రం నెగెటివ్ రివ్యూస్ అయితే మాత్రం ఇస్తూనే ఉంటారు. బట్ వాళ్ళ మాటలైతే నమ్మమాకండి. పర్టిక్యులర్‌గా ఏంటంటే ఈ మూవీతో అయితే మాత్రం మంచి కమ్‌బ్యాక్ అయితే ఇచ్చారని మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ అయితే మాత్రం ఏమి ఆశించకుండా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి మీరైతే మాత్రం ఫిక్స్‌గా పెట్టేసుకోండి. మూవీ అయితే మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే ఉండిద్ది. చాలా మంది కామెడీ యాక్టర్స్ అయితే ఉన్నారనమాట దీంట్లో అయితే మాత్రం మీకు చెప్పవసరం లేదు. మీరైతే మాత్రం చూడండి. ఓకే గైస్, ఇది రివ్యూ అయితే మాత్రం ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నెక్స్ట్ ఇంకో రివ్యూతో కలుద్దాం. అంతవరకు